రామ్మూర్తి గారు మీ మనవడు ఎక్కడా? అడుగు మాటల్లోనే వచ్చేసాడు. రా బాబు రా. ఏంటి అందరూ వచ్చేసారు? ఏమైనా శుభకార్యమా? అవును, బాబుకి పెళ్లి చూపులు చూసుకోవడానికి రేపు అమ్మాయి వస్తుంది. బాబుకి 7వ ఏట జరిపించాల్సిన ముచ్చట మిగిలిపోయింది. అది ఈవేళ జరిపిద్దామని. ఏంటది? చెవులు కుట్టించాలి. ఏమిటి ఊరికే బెబ్బెబ్బే అంటాడు? చెవులేం కర్మ, కాళ్ళు చేతులు కూడా కుట్టేయమంటున్నాడు. తప్పు బాబు, మన ఆచారం కాదనకూడదు. ఆచార్య గారు కానివ్వండి. ఎక్కడ పోతాడు? చూడయ్యా. అమ్మయ్యా, బాగున్నావయ్యా? ఏమిటి? ఓహో, నీలాగే నీ స్నేహితుడు కూడా కుట్టించబట్టావా? అలాగే పనిలో పని కాని ఉండయా? జైలే బెబ్బ, పెళ్లి చూపులు అదో బెబ్బ. రామూర్తి గారు, పెళ్లి వాళ్ళంతా సిద్ధం. ముహూర్తం దాటిపోతుంది. పెళ్లి చూపులు కానివ్వండి. బాబు, నీ కోసం ఏరుకోరి తీసుకొచ్చే నీ సంబంధం. అమ్మాయిని చూడు ఎంత బాగుందో. బాబు, నీకు ఈడు జోడు సరిగ్గా సరిపోతుంది. అటు చూడండి. నాకు బాగా నచ్చింది. ఏమయ్యా, ఏదన్నా అడగాలంటే అడుగు. ఏమిటంటాడు? పిల్లకి ప్యాకెట్ వచ్చా అని అడుగుతున్నాడు. ఓ అదే, అమ్మాయికి పాట పాడడం వచ్చా అని అడుగుతున్నాడు. అదమ్మాయి మరి కాని. మా చెల్లెలు పాడితే ఈ మూగోడికి వినపడుతుందా? అయ్యో, సంగీతం అంటే గొంతు కోసుకుంటాడండి. ఈయన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కంటే గొప్పగా పాడాలని ఆశ, కానీ మన అదృష్టవశాత్తు భగవంతుడు గొంతు ఇవ్వలేదు. నీకు ఎలా వస్తే అలా పాడమ్మా. చాలమ్మా. నిప్పుకు నిప్పు, వాతకు వాత, మూగకు మూగ. ఎలా ఉంది? కరెక్టే. అమ్మాయి నచ్చింది, ముహూర్తాలు పెట్టింది ఏమంటున్నాడండి. ఏ ద్రోహం చేశాను రా? చెప్పు. నేను నీకు ఎదవలా కనపడుతున్నానా? నేను నీకు ఎదవలా కనపడుతున్నాను రా? నన్ను మూగాన్ని చేసేది కాకుండా ఆ మూగదాన్ని నాకు కట్టు పెడతావా? పైగా నాకు నచ్చిందని చెప్పి ముహూర్తం పెట్టమంటావా? నోర్మై నోర్మై, నేను ఎలా ఉండాల్సిన బాబు, ఏమిటయ్యా లోపల వేళకోళాలు? బయట వాళ్ళకి ఏం చెప్పాలి? పిల్ల నచ్చలేదంట. ఆ బెబ్బేదో బయట చెప్పొచ్చుగా. ఈ బెబ్బే ఇక్కడే చెప్పాలండి, అందుకనే తీసుకొచ్చాడు. రామూర్తి గారు, అదేదో మీరే చెప్పండి. ఏమనుకోకండి బాబు, మీ మోగ పిల్లని మా వాడు చేసుకొని అంటున్నాడు. ఏంటిది? విషం. పేస్ట్ లోకి ఎందుకు ఎక్కిస్తున్నావురా? ఇది ముసలోడి పేస్ట్. ఆడొచ్చి దీంతో పళ్ళు తోముకుంటాడు.
నోట్లో బ్రష్ పెట్టగానే ముసలి చిలక ముక్కులోంచి ఎగిరిపోద్ది. తలకొరికి పెట్టడానికి సిద్ధంగా ఉండు. మళ్ళీ 300 రెండా? సీతమ్మకు చేయిస్తే చంద్రుని పతాకము రామచంద్ర ఆ పతాకమునకు పట్టే 10,000 వరాలు రామచంద్ర. ఎక్కడ పడిపోతావా? వెయిట్ చేసిన ఇంటి అవి కట్టుడు పళ్ళు నాకు ఎందుకు చెప్పలేదురా? నాకు తెలిస్తే కదరా. తెలుసుకోవాలి. అసలు కట్టుడు పళ్ళు నాకు ఎందుకు చెప్పలేదమ్మా? బాబా యారా నా చెల్లెలు మోగదైతే నువ్వు పెద్ద మాటగారా? మాట్లాడరా, ఇప్పుడు మాట్లాడరా, దమ్ముంటే మాట్లాడరా, మాట్లాడు. నా చెల్లెలు నచ్చలేదా? మాట్లాడరా యాదవా. బాగా తన్నిండే. బాగా తొక్కేయండు. ఒరే తెలుగులో మహాపండితుండ్రా, ఆడు తుక్కుగా తంతున్నా అమ్మా నాన్న అని తెలుగులో కనీసం ఏడవకుండా చేసావు కదరా. కట్టుడు పడ నాకు ఎందుకు చెప్పలేదురా? గురుగారు మీకెన్ని కష్టాలు వచ్చాయండి. గేదెల్లో గేదైపోయారు కదండి. గురుగారి దగ్గర దాపడకం మాట్లాడు. ఏం మాట్లాడమంటారా? నేను పొద్దున్న రాత్రి నీళ్ళపాలు అయిపోయారు ఆయన. మీ పరువు మురుగ్గుంటూ నానబెట్టేసి ఆడుకూతురు. మీరు ఇక్కడికి ఎలా వచ్చారా? మంగళూరు దగ్గర గుండు దాచడం ఎందుకండి? మీరు ఊరు కోసం వచ్చారు, మేము ఇల్లు కోసం వచ్చాం. మిమ్మల్ని నానబెట్టారు, మాకు చెవులు కుట్టారు. నేను చెప్పే మనిషి మీకు తెలుసా? తెలియాలంటే మీరు చెప్పాలి కదండి. చెబితే నేను చెప్పింది చేస్తారా? చేస్తే మేము అడిగింది ఇస్తారా? ఓకే. అలాగే.